పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దొడ్డిపట్ల ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ కమిటీ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయల చొప్పున అందిస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది నుంచి అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా దీనిని వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ధ్వంసం చేసిందని విమర్శించారు. చంద్రబాబు డిఎస్సి ద్వారా 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులకు పిల్లల యొక్క చదువు భారం కాకూడదనేటువంటి ఆలోచనతో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటను కట్టుబడి ఈ రోజే కాదు గత సంవత్సరం వరుసగా 2వ సంవత్సరం తల్లికి వందనం చొప్పున మీ అందరికీ కూడా 15,000 రూపాయలు అందిస్తూ అందులో భాగంగా ఈరోజు తల్లుల అకౌంట్లోకి 13,000 చొప్పున అకౌంట్లోకి జమ చేస్తూ ఉన్నామనంటే ఇది ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అటువంటి మాట ఇచ్చి నిలుపుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారికి, వీరికి అండదండలు అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరి తరపున వారికి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ రోజు 2019 పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి చెప్పాడు, అడుగడుగునా చెప్పాడు, మీ బిడ్డలకి మేనమామగా ఉంటానని ఆ రోజు చెప్పాడు. ఆయన సతీమణి భారతీరెడ్డి గారు అయితే ఇంటింటికి వెళ్ళి ఒక బిడ్డని బడికి పంపితే 15,000 రూపాయలు, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000 రూపాయలని భారతీరెడ్డి గారు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక 2కి ఇచ్చారమ్మా, ఇవ్వాల. ఒక బిడ్డకే 13,000 ఇచ్చి మిగిలినటువంటి బిడ్డల్ని రోడ్డు మీదకి పడేస్తున్నటువంటి పరిస్థితి. ఒక బిడ్డకే మేనమామగా ఉండి మిగిలిన బిడ్డల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వానికి.